మంగళవారం నిన్న ఎలాగూ సెలవు. మంగళవారం చూస్తే స్టాక్ మార్కెట్ సూచీలు మోస్తరు లాభాల్లో ముగిసినాయి. అండ్ ఏషియన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మిశ్రమ సంకేతాలు అంతే. ఈరోజు ఎలా ఉండబోతోందండి? యాక్చువల్గా ఏదైతే గత కొద్ది రోజులుగా మార్కెట్లో ఒకే ర్యాలీ, ఒక అప్ ట్రెండ్ ర్యాలీ అన్నది మనం ఎలక్షన్ రిజల్ట్ దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. మధ్యలో ఏదైనా 1 or 2 days మైనస్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు అప్ ట్రెండ్ నడిచి ఏదైతే 24,680 or 700 వరకు కూడా మార్కెట్లో జూలై కాంట్రాక్ట్ చూడటం జరిగింది. బట్ ఈ రోజు ఓపెనింగ్ చూసినా కూడా మనకి అర్థమయ్యేది ఏంటంటే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం బేరిష్ ట్రెండ్ లోకి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే 24,600 బిలో ఏదైతే జూలై కాంట్రాక్ట్ ఏదైతే 24,600 బిలో మార్కెట్ లో ఉన్నంత కాలం కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళు 24,600 బిలో మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చింది. నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ లో నిన్నటి రోజున 24,650 600 దగ్గర నుంచి మార్కెట్ లో 680 వరకు కూడా మార్కెట్ లో ట్రేడ్ అయిందో అది ఏదైతే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ తలపిస్తున్నట్టుగా ఇది 600 బ్రేక్ చేసిన వెంటనే 625 నిన్నటి రోజులు లో అనుకుంటే 600 బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ ఈ రోజు కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకేలా అదే విధంగా అనుకున్న విధంగానే 24,400 300 మధ్యలో మార్కెట్ క్లోజ్ అవుతే ఈ వీక్ లో ఇంకా ఉన్నటువంటి కపుల్ ఆఫ్ డేస్ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక ఇండికేషన్ కింద మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్, అంటే భారీగా పడుకోవడానికి పెద్దగా అవకాశం లేదు. 23వ తారీఖు మళ్ళీ బడ్జెట్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి దాంట్లో బడ్జెట్ లో ఏ రంగాలకి ఊపిస్తే ఆ రంగాలకి ఏ రంగాలకి కొంచెం అలొకేషన్ జరుగుతుంటే ఆ రంగాలు మళ్ళీ ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంత భారీగా కరెక్షన్ జరగడానికి అవకాశం లేదు. కాబట్టి టెక్నికల్ కరెక్షన్ గా మనం తీసుకోవచ్చు. ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ లో ఏదైతే 52,400 బిలో 52,300 400 రేంజ్ లో ట్రేడ్ అయింది. 600 వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 52,200 అండ్ 52,000 ఈ రెండు బ్రేక్ చేస్తే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే గత కొద్ది రోజులుగా మార్కెట్ లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వేస్తూనే ఉన్నది. ఎందుకంటే 53,300 దగ్గర నుంచి కూడా ఇప్పుడు 52,300 వరకు కూడా అంటే సుమారుగా 51,200 వరకు అంటే సుమారుగా 2,000 పాయింట్స్ కరెక్షన్ మనం జరిగినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో జరిగింది. అది ఇంకా మార్కెట్ లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఇంకొక 2,000 నుంచి 3,000 పాయింట్ వరకు 48,000 వరకు కూడా రావడానికి అక్కడ కొంచెం స్టేబుల్ గా ఉండి తర్వాత బడ్జెట్ ప్రకారం మనకి మార్కెట్ లో ఎలొకేషన్స్ ప్రకారం జరిగే మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఏదైతే ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ రోజునైతే మాత్రం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆ దశగా మార్కెట్ లో టెక్నికల్ చూసుకుని ముందుకెళ్తే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. అయితే ఇంకా ఒకసారి కనుక చూస్తే సెక్టర్ వైజ్ మనం కనుక చూస్తే ముందు ఐటీ సెక్టర్ ఎలా ఉండొచ్చు సార్ ఇవాళ? యాక్చువల్ గా సెక్టర్స్ అన్ని కూడా ఈ రోజు డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఐటీ సెక్టర్ కొంచెం ఏదైనా స్లైట్లీ పాజిటివ్ గా ఏంటంటే టీసీఎస్ ఒకటి ఎల్టీఐఎం అదే ఎల్ఎన్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి అదేవిధంగా ఇన్ఫోసిస్ స్లైట్లీ పొజిషన్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా అయితే మాత్రం ఐటీ అంతా కూడా ఏదైతే కోఫోర్జ్ కానీ అదేవిధంగా ఎంఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ టెక్ మహీంద్ర కానీ అన్ని కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం మూమెంట్ అయితే డౌన్ ట్రెండ్ కి ఎక్కువగా అవకాశం ఇస్తే మాత్రం ఓవరాల్ గా ఐటీ కూడా డౌన్ ట్రెండ్ లోకి వచ్చే అవకాశం ఎక్కువ. రైట్. తర్వాత ఫార్మా సెక్టర్ అండి. ఏదైతే మనకు అన్ని కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ అని చెప్తున్నాం కాబట్టి ఫార్మా సెక్టర్ కూడా ఏదైతే ప్రస్తుతానికైతే బ్యాలెన్స్ గా 50-50 ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా సన్ ఫార్మా, అబాట్ అదేవిధంగా టొరంటో ఫార్మా, గ్లెన్మార్క్ లాంటి కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా 0.5% పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, నాట్కో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, జైడస్ లైఫ్, అరవిందో ఫార్మా లాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో ఏమాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ అంటే 24,600 బిలో అంటే 400 వరకు కూడా మార్కెట్ రేంజ్ గానే తగిలినట్టయితే మార్కెట్ లో రిమైనింగ్ సెక్టర్స్ కూడా అన్ని స్టాక్స్ కూడా మార్కెట్ లో కొంచెం టర్న్ తీసుకుని డౌన్ ట్రెండ్ కి ర్యాలీ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. తర్వాత ఈ మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. మెటల్ సెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి యాక్చువల్ ఓవరాల్ గా మనకి మెటల్స్ అన్ని కూడా ఆ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. పాజిటివ్ గా అన్నది ఒక స్టాక్ కూడా కనిపించదు. ఎక్కువ ఏదైతే వెల్కార్ప్ దగ్గర నుంచి హిండాల్కో దగ్గర నుంచి జిందాల్ స్టీల్, జేఎస్ఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రతన్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి టాటా స్టీల్, విఈడిఎల్, జిందాల్కో అదేవిధంగా హిందుస్థాన్ జింక్, అదానీ ఎంటర్ప్రైజెస్, సెయిల్, హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా మెటల్ సెక్టర్ అయితే మామూలుగా కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అన్ని కూడా 1% అబోవ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి.
దిస్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ ద ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం కాషియస్ గా సెలెక్టెడ్ గా దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ని లేకపోతే నెగిటివ్ ని చూసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేస్తే మార్కెట్ లో కొంచెం అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్. దాని తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ అండి. యా ఏదైతే మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏదైతే మనం ఇప్పుడు ఫార్మా డౌన్ ట్రెండ్ చెప్పుకున్నామో అదే విధంగా ఎఫ్ఎంసీజీ కూడా ఓవరాల్ గా అయితే మాత్రం మన మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇది అంటే స్లైట్లీ బేరిష్ అని అనుకోవచ్చు, కానీ కాబట్టి ఏంటంటే సెకండ్ హాఫ్ లో మనకి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఒక కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లోను ఒక మ్యారికో అండ్ డాబర్ కొంచెం స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా కాల్గేట్ పామోలిన్ కానీ అదేవిధంగా వరుణ్ బెవరేజ్ కానీ అదేవిధంగా రాడికో కానీ యూబిఎల్ కానీ ఐటీసీ కానీ నెస్లే కానీ ఇవన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సహా మొత్తాన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఏదైతే స్లైట్లీ కన్జ్యూమర్ గుడ్స్ ఏంటంటే మ్యారికో అండ్ డాబర్ లాంటి కొంచెం పాజిటివ్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ లో మళ్ళీ అవి కూడా మార్కెట్ ప్రకారంగా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అందులో ఎఫ్ఎంసీజీలో కొంచెం హైగా ఎక్కువ కరెక్షన్ గురయ్యేది ఏదైనా ఉన్నదనుకుంటే కాల్గేట్ పామోలిన్ అండ్ వరుణ్ బెవరేజెస్ కొంచెం బాగా డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. రైట్. ఎఫ్ఎంసీజీకి సంబంధించి తర్వాత మనం ఆటోమొబైల్ అండ్ ఏఐ అండి. ఆటోమొబైల్ అండ్ ఏఐ ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా ఏదైతే మన అన్ని సెక్టర్స్ కూడా డౌన్ లో ఉన్నాయి అనుకున్నాం కదా, అదేవిధంగా మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ లో ఆటో సెక్టర్ కూడా ఉంది. కాబట్టి ఆటో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. ఏదైతే భారత్ ఫోర్స్ దగ్గర నుంచి ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, అదేవిధంగా మదర్స్ అండ్ సుమి, మారుతి, అదేవిధంగా అపోలో టైర్స్, అశోక్ లైలాండ్ ఓవరాల్ గా అన్ని కూడా ఎంఎన్ఎఫ్ తో సహా అన్ని డౌన్ ట్రెండ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్పీడ్ గా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అవడానికి ఐషర్ మోటార్స్, ఎంఎన్ఎఫ్ కొంచెం బేరిష్ లో ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. టూ వీలర్ లో వచ్చేటప్పటికి హీరో మోటార్స్ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవుతుంది. యాన్సిలరీస్ వచ్చేటప్పటికి మదర్స్ అండ్ సుమి అండ్ అపోలో టైర్స్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో నడిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అలాగే ఇంకా గనక చూస్తే మనకి ఐటీ చూసాం, ఫార్మా చూసాం, మెటల్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా ఓవరాల్ గా అయితే మనకి డౌన్ ట్రెండ్ ఉంది సార్. బట్ ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, అదే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్లైట్లీ బుల్లిష్ లో ఉన్నాయి. అందుకనే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టేబుల్ గా ఉన్నది. మార్కెట్ లో ఇవి కూడా కొంచెం మైనస్ లోకి వస్తే సెకండ్ హాఫ్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే బ్యాంకింగ్ అయితే ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా యాక్సిస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు స్లైట్లీ బుల్లిష్ గా ఉన్నాయి. ఓవరాల్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అదేవిధంగా ఏయూ బ్యాంకు, కోటక్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, అదేవిధంగా ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మార్కెట్ లో అయితే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒక యాక్సిస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు కొంచెం పాజిటివ్ ఉండటం వల్ల కొంచెం బ్యాలెన్స్డ్ గా బ్యాంక్ నిఫ్టీ నడుస్తుంది. ఒకవేళ మళ్ళీ యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అయినా కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోకి వస్తే ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. సో సెక్టర్ వైజ్ కనుక చూస్తే మనం మొత్తం అన్ని సెక్టర్స్ కవర్ చేసాం. ఇక ఈరోజు రికమెండేషన్స్లోకి వెళ్తే కనుక ఒకసారి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీపీసీఎల్, అలాగే ఇంకా మనకి ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్, ఇంకా ఎల్ఐసి, డాబర్ అండ్ టాటా కన్స్యూమర్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం నెగిటివ్ గానే మార్కెట్ లో ప్లే అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక సెకండ్ హాఫ్ లో మనకి 10:30, 11 అయ్యేటప్పటికి మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం. కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ లో మనకి రికమెండెడ్ స్టాక్స్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ ఆయిల్ సెక్టర్ ఓఎన్జీసీ ఒకటి లాస్ట్ కొద్ది రోజులుగా మనకి పాజిటివ్ గా ఉన్న స్టాక్ కొంచెం ఈ రోజు కూడా కొంచెం ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అలాంటి స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఒకటి పాజిటివ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. అపోలో హాస్పిటల్ కూడా మార్కెట్ లో ఏదైతే గత 3-4 డేస్ నుంచి కొన్ని పాజిటివ్ గా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఫార్మాలో స్లైట్లీ బులిష్ సన్ ఫార్మా, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎనీ టైం మార్కెట్ లో అయితే కరెక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజున మనకి మెటల్ సెక్టర్ లో టాటా స్టీల్ ఒకటి గత 4-5 సెషన్స్ గా మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో అది డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కోల్ ఇండియా ఒకటి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది ఎనర్జీ సెక్టర్ నుంచి. అదేవిధంగా ఈ రోజున టాప్ ఆఫ్ ద స్టాక్ గా ఐషర్ మోటార్స్ మనం చెప్పుకోవచ్చు. ఐషర్ మోటార్స్ ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకోవడానికి కొంచెం అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా హీరో మోటార్స్, టూ వీలర్స్ లో హీరో మోటార్స్ కూడా కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఓకే. సో మనం టాటా కన్స్యూమర్ అండి. టాటా కన్స్యూమర్ కొంచెం పాజిటివ్ గానే ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. ఎందుకంటే లాస్ట్
గత కొద్ది రోజులుగా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అయినటువంటి మ్యారికో గానీ, టాటా కన్జ్యూమర్ గానీ, డాబర్ గానీ ఇవన్నీ కూడా ఈ రోజునైతే కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఏదైనా టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సెక్టార్ కూడా తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఓవరాల్‌గా చూసుకుంటే ఇది టీ అండ్ కాఫీ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్‌లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. గత వారం 10 రోజులుగా ఏదైతే 11:30 ఆర్ 11:40 దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ ఒకసారిగా 11:50 ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మనం ఎనీ డిప్ యూ కెన్ బై అనే టైప్ లో మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు 11:80 నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. పాజిటివ్ గా ముందుకెళ్లే స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఇది టాటా కన్స్యూమర్ ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు. రైట్. మా టాటా కన్జ్యూమర్ టాక్ ఆఫ్ ది స్టాక్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. అండ్ మిగిలిన కనుక చూస్తే భారతీయ ఎయిర్టెల్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, డాబర్ కూడా మాట్లాడుకుంటాం. భారతీయ ఎయిర్టెల్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా మార్కెట్ లో ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం రికమెండ్ చేస్తున్నాము. యాక్చువల్ గా ఇప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా 1120 రూపీస్ ఉన్నది. మనకి ఇది ఏదైతే 1000 రూపీస్ బ్రేక్ చేసిన వెంటనే మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ కొంచెం మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. అలాగే మన డాబర్ అండి. డాబర్ అనేసరికి మళ్ళీ డాబర్ కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా స్టేబుల్ గా ఉండి మార్కెట్ లో 600 రూపీస్ అప్ ట్రెండ్ నుంచి 600 రూపీస్ ఏమో మనం బై రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 640 నడుస్తుంది. ఈ రోజు కూడా ఏదైతే టాటా కన్జ్యూమర్ గానీ, డాబర్ గానీ, మ్యారికో గానీ మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్. టాక్ ఆఫ్ ది స్టాక్ గా మాత్రం మనం టాటా కన్జ్యూమర్ చెప్పుకున్నాం. అలాగే టాక్ ఆఫ్ ద స్టాక్ గా తీసుకోవచ్చు. అండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఈరోజు ఎనర్జీ సెక్టర్ గురించి మనం ఇందాక మాట్లాడుకోవాలి. ఎనర్జీ సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉందా ఈరోజు? ఎనర్జీ సెక్టర్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఓఎన్జీసీ మాత్రం ఈ రోజున మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఏదైతే 300 అబోవ్ మార్కెట్ లో ఓఎన్జీసీలో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఓఎన్జీసీ కొంచెం మార్కెట్ లో కొంచెం ఎనర్జీ సెక్టర్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్ అండి. అలాగే ఇక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫార్మా గురించి మాట్లాడుకున్నాం. మీరు అన్నట్టు యాక్సిస్ బ్యాంక్ అండ్ సన్ ఫార్మా ఈ రెండింటి గురించి కూడా అడుగుతున్నారండి. సన్ ఫార్మా అయితే ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అప్ ట్రెండ్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఆర్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ని పొజిషనల్ గా తీసుకున్న వాళ్ళైతే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా మార్కెట్ లో కొంచెం పొటెన్షియల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం మంచి స్పీడ్ గా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ. రైట్. అలాగే ఇంకా ఆటోమొబైల్ సెక్టర్కి వచ్చేప్పటికండి ఐషర్ మోటార్స్ అండ్ బజాజ్ ఆటో ఈ రెండింటి గురించి అడుగుతున్నారండి. ఈ రోజున కొంచెం ఐషర్ మోటార్స్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో అది ఇమీడియట్ గా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఐషర్ మోటార్స్ అండ్ M&M ఈ రెండు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఏ ప్రైస్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో మనం ఎక్యుమిలేట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ లో ఈ రెండు కూడా వాటికంటే ఒక యూనిక్ ప్లేస్ అయితే ఉన్నది. అదేవిధంగా మీరు సన్ ఫార్మా గురించి ఒకటి అడిగారు. సన్ ఫార్మా అంటే ప్రస్తుతానికి ఈ రోజు వరకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఐషర్ చెప్పారు. అండ్ బజాజ్ ఆటో అండి. బజాజ్ ఆటో బజాజ్ ఆటో గత 1 మంత్ గా చెప్పుకోవాలంటే కొంచెం కన్సాలిడేషన్ ఉంది. 9800 దగ్గర నుంచి 9400 వరకు మార్కెట్ లో. అంటే దీనికి ఉన్న ఫండమెంటల్స్ ప్రకారం అయితే మార్కెట్ లో మనకి ఈ స్టాక్ ఉన్న ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ లో ఏంటి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది కదా అని 9400 నుంచి 9000 మధ్యలో కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకోగలిగితే దీని యొక్క ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి మార్కెట్ లో మనకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ. రైట్ అండి. అలాగే దాని గురించి మాట్లాడుకున్నాం. ఒక అపోలో హాస్పిటల్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఈ రెండు అడుగుతున్నారండి. అపోలో హాస్పిటల్ ఈ రోజు కూడా మార్కెట్ లో ఎంత నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అపోలో హాస్పిటల్ ఈ రోజు కూడా మనకు పాజిటివ్ గా ఉంది. మార్కెట్ లో ఇది గత కపుల్ ఆఫ్ వీక్స్ మనకి మార్కెట్ లో 6200 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ప్రజెంట్ 6500 నడుస్తుంది మార్కెట్. దీని యొక్క రేటు మన 6500 ఎక్కువ అన్నది అయితే మనం చెప్పలేము. మార్కెట్ లో మంచి పాజిటివ్ ఇది 7000 వరకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. దీన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆల్రెడీ ఈ స్టాక్స్ ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే అక్యుములేట్ చేయాలనుకున్నా సరే
ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ 7,000 7,500 వరకు దీన్ని టార్గెట్ గా చేసుకుని అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ. ఇంకోటి అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ అండి. శ్రీరామ్ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ దాంట్లో ఉన్న దాంట్లో మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మార్కెట్ లో ఏదైతే గత 15 రోజులుగా డౌన్ ట్రెండ్ ఉండి లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుంది. 2,700 పైన ఏ రేట్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మొన్న కరెక్షన్ జరిగినటువంటి రిట్రెస్మెంట్ అంతా కూడా రికవర్ అయ్యి మళ్ళీ 3,000 పైకి మార్కెట్ లో స్టాక్ వెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. రైట్. అలాగే ఇంకా మిగిలిన దీనికి వచ్చేప్పటికంటే ఎస్బీఐ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ రెండు అడుగుతున్నారండి. యాక్చువల్ గా రెండు కూడా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్సే. మన ఎస్బీఐ లైఫ్ లాస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ మనం 1,400 బ్రేక్ చేసినట్టే మనం రికమెండ్ చేయడం జరిగింది 1,420 దగ్గర. ఇది రోజున 1,630 నడుస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ లో ఇంకా 25 to 30% ఇంకా అప్ ట్రెండ్ వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ప్రజెంట్ అదైతే 640 or 650 నడుస్తుంది. దీని 580 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేసాము. ఏదైతే రిట్రెస్మెంట్ లో భాగంగాను ఆ 580 దగ్గర నుంచి కూడా ఇది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజున 648 or 650 నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. అలాగే అండి, ఇక ఎఫ్ఎంసీజీ సెక్టర్ దగ్గరకు వచ్చేప్పటికి 2-3 గురించి అడుగుతున్నారండి. బ్రిటానియా ఒకటి, తర్వాత నెస్లే ఇండియా. బ్రిటానియా కూడా మనకి ఏదైతే మన ఎలక్షన్ టైం దగ్గర నుంచి కూడా అంటే సుమారుగా 1.5 month 2 months నుంచి కూడా మనం రికమెండ్ చేస్తుంది ఏంటంటే బ్రిటానియా 4,900 and 5,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజున 5,800 5,900 వరకు ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా మార్కెట్ లో పాజిటివ్ గానే ముందుకెళ్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి బ్రిటానియా సంబంధించిన బిస్కెట్ దానికి సంబంధించినటువంటి కంపెనీ. ఇది మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నెస్లే కూడా ఫుడ్ ప్రాసెసింగ్ దానికి సంబంధించిన కంపెనీ. ఇది కూడా మనకి ఏదైతే 2,400 దగ్గర నుంచి రీసెంట్ గానే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయింది. 2,600 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఈ రెండు స్టాక్ కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. రైట్. అలాగే హిందుస్థాన్ లీవర్, గ్రాసిమ్ అండ్ డాక్టర్ రెడీస్ అండి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అన్నది మనకి ఎవరికి మనం చెప్పుకుంటున్నాం. ఇది లాస్ట్ మనకి ఇది ఏదైతే డిసెంబర్ జనవరి రేంజ్ లోనే మనం దీన్ని 2,000 దాదాపు 6 months నుంచి గ్రాసిమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన 2,000 దగ్గర 2,000 రూపీస్ ఉన్నప్పుడు 1,900 రూపీస్ ఉన్నప్పుడు రికమెండ్ చేసి మీరు 2,800 నడుస్తుంది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ 6 months or 7 months లో ఇంకా మార్కెట్ లో మంచి పాజిటివ్ ఏంటంటే మార్కెట్ లో క్వార్టర్ మంచి రిజల్ట్, బిజినెస్ ఓరియంటేషన్ బాగున్నటువంటి కంపెనీ కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మరి ఎప్పుడు అక్యుములేట్ చేసుకున్నా సరే ఇబ్బంది లేదు. మార్కెట్ లో పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదేవిధంగా హిందుస్థాన్ అన్నది ఏదైతే ఎఫ్ఎంసీజీ సంబంధించినటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ సంబంధించింది. ఇది కూడా మనకి లాస్ట్ ఎలక్షన్ తర్వాత మనం ఇది రికమెండ్ చేసి 2,300 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇప్పుడు 2,700 నడుస్తుంది. మార్కెట్ లో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 year గా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ అడిగామండి. అలాగే డాక్టర్ రెడ్డిస్ డాక్టర్ రెడ్డిస్ కొంచెం ప్రైస్ ప్రకారం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మామూలు ఫార్మా కంపెనీస్ అన్నట్లు చూసుకుంటే. కానీ మార్కెట్ లో దీనికంటే ఒక యూనిక్నెస్ ఉన్నది రెడ్డిస్ కి. క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఉంది. మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇక్కడ ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. రైట్ అండి. అంటే ఇక ఐటీకి వచ్చేప్పటికండి ఒక 3 గురించి అడుగుతున్నారు. విప్రో, టెక్ మహీంద్రా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. యాక్చువల్ గా విప్రో ఏదైతే గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉండి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్న సంగతి అయితే మనం చూస్తున్నాము. అది ఎప్పుడే ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి 470 పైన ఏ రేట్ లో అయినా సరే మనం బై చేయమన్నాము. ఇప్పుడు 560 నడుస్తుంది. ఇక్కడ కూడా బై చేయొచ్చు. మనకి నియర్ బై 800 నుంచి 900 టార్గెట్ తో నడుస్తున్నటువంటి కంపెనీ సార్ ఇది. నెక్స్ట్ టెక్ మహీంద్రా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. టెక్ మహేంద్ర ప్రజెంట్ అయితే 1,500 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 1 month గా చెప్పుకోవాలనుకుంటే 1,200 రూపాయలు 1,400 రూపాయల దగ్గర స్టేబుల్ అయిపోయింది. 1,100 బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి 2,000 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ర్యాలీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది టెక్ మహేంద్రకి. సేమ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉండి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది కూడా 1,500 రూపీస్ నడుస్తుంది. 2,200 2,300 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అవుతుంది. రెండు కూడా ఐటీ సంబంధించినటువంటి ఐటీ కన్సల్టింగ్ సంబంధించినటువంటి సర్వీసెస్ ఇవ్వడంలో నెంబర్ 1 కంపెనీస్. ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏదైతే క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ మనం దీన్ని డిసెంబర్ జనవరి దగ్గర మనం రికమెండ్ చేసుకున్నప్పుడు 650 or 700 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి డబుల్ ద స్టాక్ మనం చూస్తున్నాము.
మా హెచ్ఎల్ టెక్నాలజీస్, ఇంకా మార్కెట్ లో మంచి పొటెన్షియాలిటీ ఉంది. హెచ్ఎల్ టెక్నాలజీస్, అదేవిధంగా టెక్ మహేంద్ర, అదేవిధంగా మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెడ్డిస్ ఫార్మా దాంట్లో రెడ్డిస్ కానీ, లేదా విప్రో కానీ, ఐటీ సంబంధించిన దాంట్లో ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మూర్తినాయుడు గారి సజెషన్. ఈరోజు Thank you, sir. టాక్